హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ క్లాస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. సో మనం ఏ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేసాం. ఓకే, సో చూడండి, క్లాసెస్లో ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఫార్ములాస్ ఏవి యూజ్ చేస్తున్నాము అనేది చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఎవరు కూడా క్లాస్ అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈరోజు ఈ క్లాస్లో కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ మరికొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. 2 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం 4 మార్క్స్ క్వశ్చన్స్, నెక్స్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఈరోజు క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏమంటున్నారు? ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్ అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ ఏమిచ్చారమ్మా? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చారు. గివెన్ దట్ ఏమిచ్చారు? x² - 5x - 14 అని ఇచ్చారు. ఓకే, అయితే మనం ఇక్కడ ఏం ఫైండ్ చేయాలట? ఎక్స్ యొక్క ఏ వాల్యూస్ దగ్గర ఈ ఎక్స్ప్రెషన్ అనేది పాజిటివ్ అవుతుందో ఫైండ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాం అది చెప్పాను చూడండి. ax² + bx + c = 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా అనేవి 2 రియల్ రూట్స్ అనుకోండి. ఆల్ఫా బీటా అనేవి 2 రియల్ రూట్స్ అయ్యుండి ఆల్ఫా <> బీటా అయితే కనుక అప్పుడు మనకి ఇక్కడ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. ఏంటవి? ఆల్ఫా x బీటా దగ్గర ax² + bx + c అండ్ a ఈ రెండిటి యొక్క సైన్స్ ఆపోజిట్ ఉంటాయి. అదే x ఆల్ఫా x బీటా దగ్గర ax² + bx + c అండ్ a అనే వాటికి సేమ్ సైన్ అనేది ఉంటుంది అంటున్నారు. సో ఇది ఏ విధంగా యూజ్ చేస్తానో ఒకసారి ప్రాబ్లం చేస్తూ ఉంటాను చూడండి. ఓకే, 14ని మనం 1 × 14 రాయొచ్చు, లేదా 2 × 7 అని రాయొచ్చు. అయితే మనకి ఇక్కడ 5 రావాలి అంటే ఏది యూజ్ చేయాలి? 2 × 7. సో ఈ ఎక్స్ప్రెషన్ ఏమని రాయొచ్చు? x² - 5ని ఏ విధంగా రాయొచ్చు? 7 - 2 అని రాయొచ్చు కదా. 7 - 2 × x - 14ని 7 × 2 అని రాయొచ్చు. సింప్లిఫై చేయండి, ఏమొస్తుంది? x² - 7 × x మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 2 × x 2x - 7 × 2. ఇప్పుడు ఇక్కడ x² - 7x ఉంది కదా. ఈ రెండిట్లోంచి x కామన్ తీయండి, ఏమవుతుంది? x - 7. అదేవిధంగా 2x - 7 × 2 ఉందా? ఇక్కడ 2 కామన్ తీయండి, ఏమవుతుంది? 2 × x - 7. అగైన్ ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో కామన్గా ఏముంది? x - 7 అనేది కామన్ ఉంది. కామన్ తీస్తే ఏమవుతుంది? x + 2 అవుతుంది. ఓకే, సో ఇదే మనం x² - 5x - 14 = 0 అనే ఈక్వేషన్ తీసుకుంటే ఈ ఈక్వేషన్కి రూట్స్ ఏమవుతున్నాయమ్మా? రూట్స్ అనేవి ఏమవుతున్నాయి? 7 - 2. అయితే నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే లెట్ ఆల్ఫా = -2 బీటా = 7 తీసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే -2 అనేది <7 కదా అవుతుంది. అంటే ఏంటి? -2 అంటే ఏం తీసుకున్నాం? ఆల్ఫా అని. <7 అంటే బీటా అని. సో ఇక్కడ ఆల్ఫా బీటా రెండు కూడా రియల్ రూట్సేనా? ఓకే, రియల్ అంటే రియల్ రూట్స్లో ఏముంటాయి? రియల్ అంటే నెంబర్స్, రియల్ అంటే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటిజర్స్ ఉంటాయి, రేషనల్ ఉంటాయి. సో ఇక్కడ -2 ఇంటిజర్ రియల్ నెంబర్ అవుతుంది, 7 అనేది న్యాచురల్ నెంబర్ రియల్ అవుతుంది. ఎప్పుడైతే ఆల్ఫా బీటా రియల్, ఆల్ఫా <> బీటా అయిందో అప్పుడు మనకి 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి అన్నారు. అయితే మనం ఇక్కడ ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ని అబ్జర్వ్ చేయండి. x² - 5x - 14 ఉంది. ఈ ఎక్స్ప్రెషన్ ఏ ఫామ్లో ఉంది? a × x² + b × x
ప్లస్ సి. ఓకేనా? ఇప్పుడు కంపేర్ చేస్తే ఈ 2 ఈక్వేషన్స్ని ఎక్స్ స్క్వేర్ అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఏముంది, ఏ ప్లేస్లో 1 ఉంది. ఏ అనేది ఏంటి, 1 అనేది గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0, గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి, పాజిటివ్ అనే కదా ఏ వాల్యూ. అయితే మనం ఈ ఎక్స్ప్రెషన్కి కూడా సైన్ ఏం చెప్పాలి, పాజిటివ్ అనే చెప్పాలి. ఇప్పుడు ఏ యొక్క సైన్ పాజిటివ్, సేమ్ సైన్ ఉండాలి అంటే ఎప్పుడు ఉంటుందట సేమ్ సైన్ అనేది, ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా, ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అయినప్పుడు. అంటే ఇక్కడ ఏమవ్వాలి, ఫర్ ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా అంటే -2 అండ్ అదేవిధంగా ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అంటే 7. సో ఎక్స్ లెస్ దెన్ -2, ఎక్స్ గ్రేటర్ దెన్ 7 అయినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 14 అనేది పాజిటివ్ అవుతుంది. అర్థమవుతుందా ఎందుకు పాజిటివ్ అయింది, ఏ యొక్క వాల్యూ కూడా పాజిటివ్ కాబట్టి ఎక్స్ లెస్ దెన్ ఏ, ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అయినప్పుడు ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ ఈ రెండిటికి కూడా సేమ్ సైన్ ఉంటుంది కాబట్టి ఎక్స్ లెస్ దెన్ -2 అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 7 దగ్గర ఈ ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ అనేది పాజిటివ్ ఉంటుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ చూడండి, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగిటివ్ అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఏ వాల్యూస్ దగ్గర ఆ ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అవుతుందో చెప్పాలి. అయితే ఫస్ట్ ఇచ్చింది తీసుకోండి, గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏంటి, 15 ప్లస్ 4x మైనస్ 3x స్క్వేర్. మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఏ ఫామ్లో ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. ఈ రెండింటినీ కనుక మీరు కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏముంది, -3. ఏ అనేది -3 ఉంది, బి అనేది 4, సి అనేది 15. అయితే ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ నెగిటివ్ చెప్పాలి. ఓకే, నెగిటివ్ అంటే ఏంటి, లెస్ దెన్ 0. ఇక్కడ ఏ వాల్యూ కూడా లెస్ దెన్ 0 అంటే ఏ అండ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి సేమ్ సైన్ ఉండాలంటే ఏమవ్వాలి, ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా, ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా దగ్గర మాత్రమే అవుతుంది. అయితే ముందు ఆల్ఫా బీటా ఫైండ్ చేద్దాం. ఆల్ఫా బీటా అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తున్నామో చూడండి. ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి ఇచ్చింది, -3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 15. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమవుతుంది, 15 ఇంటూ 3, 3 ఉంది. 15 ఇంటూ 3 అంటే ఏంటి, 45. ఈ 45నే 9 5s 45 రాయొచ్చు కదా. సో ఈ 9 5s యూజ్ చేస్తే ఇక్కడ 4 అనేది వస్తుంది కదా. అంటే ఏ విధంగా రాస్తున్నాను చూడండి, -3x స్క్వేర్ ప్లస్ 4 ఏమని రాయొచ్చు, 9 - 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 15. ఓకేనా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ -3x స్క్వేర్ ప్లస్ మల్టిప్లై చేయండి, 9 ఇంటూ ఎక్స్ 9x మైనస్ 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ 15. తర్వాత ఇప్పుడు -3x స్క్వేర్ 9xలోంచి నేను ఏం కామన్ తీస్తున్నానంటే -3x కామన్ తీస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ -3x కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది, x ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ ఉంది, మైనస్ తీసేసాను అంటే ఇక్కడ ఏముంటుంది, మైనస్ ఉంటుంది. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్సే కదా వస్తుంది. అండ్ 9లోంచి 3 తీసేసాను అంటే ఇంకేముంటుంది, 3 ఉంటుంది అంతే కదా. 3 3s 9. ఎక్స్ కూడా తీసేసాను కాబట్టి x - 3 ఉంటుంది. అగైన్ ఇప్పుడు -5x ప్లస్ 15లోంచి -5 తీసేయండి. -5 తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, x ఉంటుంది. ఇక్కడ కూడా ప్లస్ ఉంది, మైనస్ తీస్తే ఇంకా మైనస్ ఉంటుంది. ఈ 15లోంచి 5 తీసేస్తే 15 అంటే ఏంటి, 5 ఇంటూ 3. 5 తీసేస్తే ఇంకేముంటుంది, 3 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ x - 3, ఇక్కడ x - 3 ఉంది. x - 3ని కామన్ తీయండి, ఏమవుతుంది, -3x
-5. అయితే ఇప్పుడు మీరు ఇదే వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, x-3 = 0 తీసుకుంటే x = 3 వస్తుంది. -3x - 5 = 0 తీసుకుంటే ఏమొస్తుంది, -3x = 5. దట్ ఎంప్లైస్ x -3 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే -5/3. ఇప్పుడు లెట్ ఆల్ఫా -5/3 తీసుకోండి అండ్ బీటా = 3 తీసుకుంటే ఇక్కడ ఆల్ఫా అనేది రేషనల్ నెంబర్ అంటే రియల్ నెంబర్ అవుతుంది అండ్ బీటా అనేది నేచురల్ నెంబరు అంటే ఇది కూడా రియల్. సో ఇక్కడ ఆల్ఫా బీటా అనేవి రియల్ నెంబర్స్ అండ్ అదేవిధంగా ఆల్ఫా < బీటా అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఆల్ఫా బీటా రియల్ అయ్యాయి, ఆల్ఫా < బీటా అయిందో అప్పుడు మనం ఈ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఏమంటున్నారు, ax² + bx + c అండ్ a రెండిటికి ఆపోజిట్ సైన్స్ ఎప్పుడు ఉంటాయి, ఆల్ఫా <x బీటా అయినప్పుడు. మరి సేమ్ సైన్ ఎప్పుడు ఉంటుంది, x ఆల్ఫా x బీటా అయినప్పుడు. ఇప్పుడు ఏ అనేది <0 ఉందా, <0? (0) అంటే నెగిటివ్ ఉంది. మనం కూడా ఈ ఎక్స్ప్రెషన్ నెగిటివే అని చెప్పాలి. అంటే రెండిటికి సేమ్ సైన్ ఎప్పుడు ఉంటుంది, ఫర్ x ఆల్ఫా x బీటా అయినప్పుడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫర్ x ఆల్ఫా అంటే -5/3 ఆర్ x బీటా అంటే x 3. ఓకే, x -5/3 ఆర్ x 3 అయినప్పుడు ఏమవుతుంది, 15 + 4x - 3x² ఈజ్ నెగిటివ్. ఓకేనా? అర్థమైంది కదమ్మా. ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి రూట్స్ ఫైండ్ చేస్తున్నాం. ఆ రూట్స్ అనేవి రియల్ అండ్ రియల్ అయితే కనుక అప్పుడు ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఏమంటున్నారు, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x ద ఎక్స్ప్రెషన్ 2x - 7 - 5x² ఈజ్ మ్యాక్సిమమ్ అండ్ ఆల్సో ఫైండ్ మ్యాక్సిమమ్ వాల్యూ అంటున్నారు. అయితే ఇక్కడ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చారు. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషను ఏ x యొక్క వాల్యూస్ దగ్గర మ్యాక్సిమం అవుతుందో ఫైండ్ చేయమంటున్నారు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఫార్ములా ఇచ్చాను చూడండి. ఎప్పుడైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఏ అనేది x² కోఎఫిషియంట్ ఏ అనేది <0 అయినప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే x = -b/2a దగ్గర ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆ మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది, 4ac - b²/4a అవుతుంది. ఇప్పుడు చూడండి సొల్యూషను. సో తీసుకోండి, లెట్ f of x = 2x - 7 - 5x². సో ఇది ఏ ఈక్వేషన్ ఫామ్లో ఉంది, ax² + bx + c ఫామ్లో ఉంది. కంపేర్ చేస్తే ఏ ఏమవుతుంది, -5. -5 అనేది ఏంటి, <0. సో ఎప్పుడైతే ఏ అనేది <0 అయిందో మ్యాక్సిమం వాల్యూ అనేది ఎక్కడ ఉంటుంది, x = -b/2a దగ్గర. అంటే దేర్ఫోర్ f of x హ్యాస్ maximum value at x = -b/2a. అంటే ఏమవుతుంది, ఇక్కడ b అంటే వాల్యూ ఏంటి, x యొక్క కోఎఫిషియంట్ ఏంటి 2, b అనేది ఏంటి 2/2 ఇంటూ a అనేది ఏంటి x² యొక్క కోఎఫిషియంట్ -5. ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ క్యాన్సిల్ అయితే ఇక్కడ x అనేది 1/5 అవుతుంది. అంటే x = 1/5 దగ్గర ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ మ్యాక్సిమం వాల్యూ కూడా ఫైండ్ చేయాలి. మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది, మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4ac - b²/4a. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ అంటే వాల్యూ ఎంత, -5
సి అనేది ఏంటి కాన్స్టెంట్ అంటే ఇక్కడ ఏంటి -7 మైనస్ బి స్క్వేర్ బి అంటే ఇక్కడ వాల్యూ 2 స్క్వేర్ బై 4 ఇంటూ -5 సింప్లిఫై చేయండి. ఇక్కడ 4 ఇంటూ -5 ఏమవుతుంది -20 ఇంటూ -7 -2 స్క్వేర్ అంటే 4 ఇది -20 తర్వాత 20 ఇంటూ 7 అంటే 140 -4 బై -20 140 -4 అంటే ఏమవుతుంది 136/20 సింప్లిఫై చేయండి ఏమొస్తుంది 4 5s 4 3s 4 4s అంటే ఇక్కడ -34/5 అనేది ఏంటి మ్యాక్సిమం వాల్యూ. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో ఏ విధంగా మ్యాక్సిమం వాల్యూ అనేది ఫైండ్ చేస్తున్నామో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అని అడుగుతున్నారు. సో సేమ్ ముందు ప్రాబ్లం చేసినట్టే చేస్తాం. అయితే మ్యాక్సిమం మినిమం అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది, ఏ అనేది <0 ఉందా లేదా ఏ అనేది <0 ఉన్నదా అన్న దాన్ని బట్టి తెలుస్తుంది. సొల్యూషన్ చూడండి. లెట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని f(x) అనుకోండి. ఏమవుతుంది x² - x + 7. ఓకే, సో ఇక్కడ ఈ ఈక్వేషన్ ఏ విధంగా ఉంది ax² + bx + c ఫామ్లో ఉంది. కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఏమవుతుంది x² అంటే ఏంటి 1 × x² అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో -1 ఉంది, సి ప్లేస్లో 7 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏ అనేది ఏంటి 1 అనేది <0 0 0 అయితే ఏ <0 అయినప్పుడు ఏమవుతుంది f(x) హ్యాస్ మినిమం వాల్యూ ఎట్ x = -b/2a. సో ఏ = 1 అయింది, 1 అనేది <0 కాబట్టి ఏమవుతుంది f(x) హ్యాస్ మినిమం వాల్యూ at x = -b/2a. ఓకే, సింప్లిఫై చేయండి. -b అంటే ఏంటి -1/2 × a అంటే 1. ఓకే, -(-1) అంటే ఏమవుతుంది 1/2 × 1 2. సో x = 1/2 దగ్గర f(x) అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి మినిమం వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, అయితే ఆ మినిమం వాల్యూ ఏమవుతుందో ఫైండ్ చేయండి. 4ac - b²/4a. ఓకే, సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 ఇంటూ a అంటే వాల్యూ 1, c అంటే 7, -b అంటే -1 స్క్వేర్ బై 4 ఇంటూ a అంటే 1. సింప్లిఫై చేస్తే 4 × 1 4, 4 × 7 28, 28 -1 స్క్వేర్ అంటే ఏమవుతుంది 1/4 27/4. సో ఇది మినిమం వాల్యూ. అర్థమైంది కదా మ్యాక్సిమము మినిమము ఏ విధంగా ఫైండ్ చేస్తున్నాం అనేది. నెక్స్ట్ చూడండి. ప్రూవ్ దాట్ ద రూట్స్ ఆఫ్ x - a × x - b = h² ఆర్ ఆల్వేస్ రియల్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్కి రూట్స్ అనేవి ఎప్పుడు రియల్ ఉంటాయి అని అంటున్నారు. అయితే రూట్స్కి సంబంధించి రూట్స్ అనేవి ఈక్వలా లేకపోతే రియలా అనేది ఏ విధంగా చెప్తామంటే డిస్క్రిమినెంట్ ఫైండ్ చేసి చెప్తాం. ఇక్కడ డెల్టాని ఏమంటామమ్మా, డెల్టాని డిస్క్రిమినెంట్ అంటారు. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి వాల్యూ, డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac. ఓకేనా, b² - 4ac. ఈ డెల్టా వాల్యూ అనేది 0 అయినప్పుడు ఏమవుతుంది రూట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. అదే డెల్టా <0 అయితే రూట్స్ అనేవి రియల్ అవుతాయి. ఇక్కడ మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నారు, ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి రియల్ చెప్పాలి. అంటే ఇప్పుడు మనం డెల్టా అనేది <0 చెప్తే సరిపోతుంది కదా. సో చేయండి. ఏమవుతుంది, గివెన్ దట్ ఏమిచ్చారు x - a × x - b = h².
ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఫస్ట్ ఎక్స్తో ఎక్స్ మైనస్ బీని మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ బి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. ఎక్స్తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ ఏ ఇంటూ బి ఏబి ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్ ముందు రాయండి, తర్వాత ఎక్స్ టర్మ్ రాయండి, ఏమవుతుంది? ఈ రెండిట్లో కూడా మైనస్ కామన్ తీసేస్తే బి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి హెచ్ స్క్వేర్ ఇక్కడ పాజిటివ్ కదా, ఎల్హెచ్ఎస్ వైపు తీసుకురండి, ఏమవుతుంది? మైనస్ అవుతుంది, ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మీరు కంపేర్ చేస్తే ఇది ఏ విధంగా ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. అంటే ఇక్కడ వాల్యూస్ ఏమవుతాయి? ఏ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ని ఏమని రాయొచ్చు? 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ బిఎక్స్ బి ప్లస్లో ఏముంది? మైనస్ బి అంటే ఏముంది? మైనస్ ఆఫ్ బి ప్లస్ ఏ. అండ్ సి ఏముంది? సి కాన్స్టెంట్ ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. ఓకే, ఏబిసి వాల్యూస్ వచ్చేసాయి. మనం ఏం ప్రూవ్ చేయాలి? రూట్స్ అనేవి రియల్ చెప్పాలి. రూట్స్ రియల్ చెప్పాలంటే డెల్టా అనేది గ్రేటర్ దెన్ 0 చెప్తే సరిపోతుందా? నౌ డెల్టా వాల్యూ ఫైండ్ చేద్దాం. డెల్టా అంటే ఏంటి? బి స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. బి అంటే ఏంటి ఇక్కడ? మైనస్ బి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. సింప్లిఫై చేయండి. మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, ఏమవుతుంది? బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 4 ఇంటూ 1 4, 4 ఇంటూ ఏబి 4ab నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ హెచ్ స్క్వేర్ 4h స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 4ab ప్లస్ 2ab ప్లస్ మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ 2ab వస్తుంది ప్లస్ 4h స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏం రాయొచ్చు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అండ్ 4h స్క్వేర్ని 2h హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ మైనస్ బి అనేది లెస్ దెన్ 0 అయినా ఆర్ గ్రేటర్ దెన్ 0 అయినా ఏదైనా సరే ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది. ఎప్పుడైనా సరే స్క్వేర్ ఉంటే కనుక ఆ వాల్యూ ఖచ్చితంగా ఏంటవుతుంది? పాజిటివే అవుతుంది. అంటే ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనేది పాజిటివ్ అవుతుంది, అలాగే 2h హోల్ స్క్వేర్. సో ఆల్వేస్ స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ఈ 2 వాల్యూస్ పాజిటివ్ అయ్యాయి. ఎప్పుడైతే ఈ 2 వాల్యూస్ పాజిటివ్ అయ్యాయో అప్పుడు డెల్టా గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఓకే, అర్థమైందా? డెల్టా అనేది గ్రేటర్ దెన్ 0 అయ్యింది కాబట్టి రూట్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ఆర్ ఆల్వేస్ రియల్. ఓకే, ఎప్పుడైతే డెల్టా అనేది గ్రేటర్ దెన్ 0 అయిందో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? రూట్స్ అనేవి రియల్ అవుతాయి అని చెప్పొచ్చు. అర్థమైంది కదా? సో ఈ క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఇప్పటి వరకు 2 మార్క్స్ 15 క్వశ్చన్స్ వరకు మనం సాల్వ్ చేయడం జరిగింది. సో నేను ప్రతి టాపిక్ కూడా అంటే రూట్స్ ఏ విధంగా ఫైండ్ చేయాలి, ఈక్వల్ రూట్స్ అయితే గనక m వాల్యూ ఫైండ్ చేయడం, అండ్ అదేవిధంగా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ అనేది డిటర్మైన్ చేయడం, అంటే లెస్ దెన్ 0నా గ్రేటర్ దెన్ 0నా, అండ్ అదేవిధంగా మ్యాక్సిమం వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి అండ్ మినిమం వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఈ 2 మార్క్స్ క్వశ్చన్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అదేవిధంగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు 6 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగానే క్లాసెస్ వింటూ ఉండండి, ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.